వచ్చారు, ఇంకా ప్రజలందరూ నా వచ్చారు. కార్యక్రమం చాలా బాగా పరిపాలన కూడా పరిపాలన చేశారు. ఎవరికి ఏమివ్వాలో అంతవరకు ఇచ్చారు. అది దానివల్ల నేలంతా అనుభవిస్తాడు అనుకున్నారు. ఆయన జనంలో లేకపోవడం వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ నాలుగన్నా ఎక్కువ ఇచ్చాడు. ఈయన అంటే ఇప్పుడు జనం ఆయన ఎక్కువ చెప్పుకోకుండా ఈయన అక్కడ ఓడించడం జరిగింది. చాలా దురదృష్టకరం. మళ్ళీ పెద్దవాడు ఎప్పుడు చెడ్డవాడు చెడ్డగా ఉండడం, మళ్ళీ చెడ్డవాడు చెడ్డగానే ఉండడం జనం. మళ్ళీ రేపు పొద్దున్న అక్కడే మంచిదని అనిపించిన రోజు ఖచ్చితంగా వస్తుంది. మరి అప్పటిదాకా మనం ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవాలండి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్కి ఈరోజు 75వ జన్మదినం ఆకాంక్షలు వైఎస్ రాజశేఖర గారికి మరి ఉయ్యూరు వెనకలో మరి చక్కటి కార్యక్రమం నిర్వహించిన బాలసరావు గారు, అదేవిధంగా కేక్ కట్టించిన సర్పంచ్ గారికి మరి వినాయకుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గత 14 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు జగన్ మరి ప్రజలు గుర్తించుకొని దురదృష్టవశాత్తు కొద్ది మరి ఓడిపోవడం జరిగింది. అది ఎవరు మహిమ ఏంటో తెలియదు, కానీ ఓటు మాత్రం వస్తాం. మనం నిరాశపడమని పని లేదు. డిఫరెంట్గా మనం రాబోయే కాలంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ప్రతి కార్యకర్తకు కూడా నేనైతే హామీ ఇస్తున్నాను. నేను డేవిడ్ గారి మొత్తం మన యువజన పెద్ద నాయకులందరూ కూడా మేమందరం అండగా ఉంటాం. పార్టీని మనం బలపరిచి ముందుకు తీసుకెళ్ళడానికి ముందు కార్యక్రమం ఈ చక్కటి కార్యక్రమం మీ అందరికీ మా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. డేవిడ్ గారు 2 విషయాలు చెప్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా మరి వివి వెనకలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎంటైర్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా గర్వించేలాగా మరి ఆయన సంక్షేమ పథకాలు పెట్టి మరి అనేకమైన ఆ పేదవారికి అనేక రకమైన మేలు లబ్ధి పొందేటట్టుగా ఆయన మరి ఫీజు అలాగే రైతు భరోసా, అదేవిధంగా మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేకమైనటువంటి మరి మంచి మంచి పథకాలు పెట్టి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పార్టీ కూడా గర్వపడేలాగా మరి ఆయన పరిపాలన అందించారు. మరి అటువంటి ముఖ్యమంత్రి మనం కోల్పోవడం చాలా విచారకరం. మరి రాబోయే రోజుల్లో మరి మనకి ప్రస్తుతం పార్టీలో మనకి జరిగినవన్నీ కూడా అందరికీ తెలుసు. ఏ విధంగా జరిగిన ఆ లోపాలన్నీ సరి చేసుకుని మళ్ళీ మనం రాబోయే రోజుల్లో అంతకంటే బలంగా మరి ముందుకు సాగి మరి 2029లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని తీసుకునే విధంగా మనందరం కూడా అడుగు బిగించి ముందు ఏ విధంగా అయితే మనం మరి ఉన్నామో అదేవిధంగా అందరం కూడా ఐక్యతగా కలిసిమెలిసి మరి మన పార్టీని ముందుకు సాగించాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ మరి ఈరోజు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి ఆంధ్రుడికి అలాగే దేశ ప్రజలకు కూడా ఎంతో గుర్తింపున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం మరి మన దురదృష్టకరం. అలాగే ఆయన తనయుడు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఆయనకంటే ముందడుగు వేసి చేసి మనం చూసాం. అయితే ఇదంతా ఉన్న కూడుకుంటా మనం ఈ రోజున వెనకబడి ఉన్నాం. అయినా కూడా మన స్థాయికి తగ్గట్టుగా మన స్థాయికి మించి మనం ఇక్కడ చేసుకున్నాం. ఎవరు కూడా అధైర్యపడవక్కర్లేదు.
సింగిల్గా అంటే మనమే 11,000 మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఉన్నాం. మరి దాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా దాన్ని భరించుకుంటూ మనం ఖచ్చితంగా ఎదరికి వెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఏ క్షణాన్నైనా సరే మన నాయకులందరూ కూడా మనకి అందుబాటులో ఉంటారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకంగా మరి ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడానికి విచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన సెక్రటరీ పనుల ఉపాధ్యక్షులు అయినటువంటి మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మనమంతా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మా సర్పంచ్ గారి ద్వారా అభినందన ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి, అలాగే రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకోవాలని చాలా ఉందండి. ఈ రాష్ట్ర చరిత్రలోనే అలా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర సీఎం కూడా ఇటువంటి పని చేయలేదు అనిపించే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏంటి, విద్యార్థులకి ఏంటి, రైతులకి ఏంటి, అందరికీ కూడా అన్ని వర్గాల వారు కూడా మేలు చేసిన గనుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. దాని గురించి రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలుపుకుని, అలాగే ఆయన తర్వాత అంతటి గొప్ప నాయకుడు అని అనిపించుకున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా 2024లో జరిగిన ఎలక్షన్లో అనూహ్యంగా ఏదో ఎలా జరిగిందో తెలియదు ఓటమి అనుభవించవలసి వచ్చింది. ఓడిపోయాం కదా అని ఎవరు ఆధారపడద్దు. 2029 మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. ఇంతవరకు దాంట్లో తేడా లేదు. అంతవరకు కూడా కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ఉండి మన అధికారం కోల్పోయాం కదా, మన మాట ఎవరుంటారు అనే విధంగా ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఉండి మన వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ సపోర్టు కార్యకర్తలందరికీ అనుక్షణం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా మన రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల గురించి, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఏది బాగుందా ఏది బాగోలేదని దాని గురించి ప్రజలు తెలుసుకుంటారు. మనం కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ దాని గురించి మనమంతా కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు మా సోదరి మా గ్రామ ప్రథమ పౌరురాలైనటువంటి ఓగు రత్నకుమారి బాబు గారు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క గ్రామానికి మేరకు చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మరి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతటి మహనీయులు జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఎందుకంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను ఎంతో అండగా మరి ఆదుకున్నారు. ఇవాళ 75వ జయంతి మరి అనేవి కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలో పేదలకి మరి ఎంతగానో మరి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్నారు. ఓటమి విజయం అన్నది సహజమైనది పార్టీ పరంగా. మరి ఈరోజు మనం ఓడిపోయామంటే మరి ముందు భవిష్యత్తులో మనం విజయం సాధిస్తాం. మన వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా మరి ఏ కష్టం వచ్చినా మరి ప్రతి దాంట్లోనూ కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మరి నేను ఈ రోజుని రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా కలిసికట్టుగా ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు. మన ప్రభుత్వాన్ని మరలా మరి ముందుకి నడిపించుకోవాలంటే కార్యకర్తలు మెయిన్, పార్టీకి కీలకంగా కార్యకర్తలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తలు కూడా మరి గుర్తించే విధంగా మరి పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరిని కూడా ఆయన గుర్తించలేదు ప్రభుత్వంలో. నేరుగా ఆయన మరి ఎవరో కూడా లేకుండా నేరుగా ఆయన పథకాలు మరి ప్రజలకి అకౌంట్ ద్వారాగా వేసేయటం ఈ రోజుని మనం చెప్తున్నారేమని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓటమి పాలయ్యామని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రామానికి పంచాయతీ ముఖ్యం, తర్వాత మరి కార్యకర్తలు మరి వీళ్ళందరినీ కూడా మరి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుని వెళ్తే మరొకసారి మనం మరి ఓటమి చూడకోకుండా మరి మనం రాబోయే రోజుల్లో
మరి వైఎస్ఆర్ పార్టీని మనందరం కూడా గెలిపించుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూస్తామని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. మరి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చూసుకో ఇది అలాగా చూసుకో.